God is going to release His Rhema word. Receive the Rhema word. కీర్తనలు 56వ అధ్యాయము 9వ వచనం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. రిసీవ్ ఇట్. ఏ ఏరియాలో శారీరకంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, సమాజపరంగా ఎక్కడ దుష్టుడు నీ మీద లేస్తున్నాడో, నీ కుటుంబం నుంచే, నువ్వు నమ్మిన వారి నుంచే, నువ్వు ప్రేమించిన వారి నుంచే, నువ్వు ఆశ్రయించిన వారి నుంచే, నువ్వు సహకరించిన వారి నుంచే ఎక్కడ దుష్టుడు నీ మీదకి లేస్తున్నాడో, ఇదిగో ఈ మాటలు విను, ధైర్యము తెచ్చుకో. నేను మొర్రపెట్టు దినమున, ఈ దినమున నీవు మొర్రపెడుచుండగా నా శత్రువులు వెనకకు తిరుగుదురు. రిసీవ్ ఇట్. నీ శత్రువులు వెనకకు తిరగబోతున్నారు. దేవుడు నీ పక్షమున ఉన్నాడని వారికి తెలియబోతున్నది. ప్రభువు సన్నిధిని నువ్వు కారుస్తున్న కన్నీరు, నీ మొర ఆయన ఆలకించబోతున్నాడు. కీర్తన 56:9వ అధ్యాయము. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఏ బాధతో, ఏ దుఃఖంతో, ఏ లేమితో, నువ్వు ఏ బాధతో ఉన్నావో దాన్ని కొట్టివేస్తూ ఆశీర్వాదము ప్రకటిస్తున్నాను. భూతగాదాలు కొట్టివేస్తున్నాను. అక్రమ కేసులు కొట్టివేస్తున్నాను. అన్యూజువల్ యాక్సిడెంట్స్ అనే కర్స్ బ్రేక్ చేస్తున్నాను. పావర్టీ, పేదరికమును బ్రేక్ చేస్తూ క్యాన్సల్ చేస్తున్నాను. యేసు క్రీస్తు పేరిట నీ జీవితంలో ఒక సరైన విడుదల, ఒక బ్రేక్ త్రూ జరుగును గాక. విడుదల వచ్చును గాక. స్వస్థత జరుగును గాక. దేవుని యొక్క కృప నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబడుతుండగా రిసీవ్ చేసుకొని ఒక పాజిటివ్ కామెంట్ చేసి ఈ మాటలు ఇతరులకు షేర్ చేయి. తప్పక నీ జీవితంలో దేవుడి నీ కార్యంలో నెరవేర్చబోతున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తూ, నీకే ఘనత ప్రభావములు ఆపాదిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ, ఆరాధిస్తూ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుర్తుపెట్టుకో, కీర్తన 56:9వ వచనము. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఇదిగో నీకే కాదు, నీ శత్రువులకు కూడా తెలియబోతున్నది. నీ దేవుడు యూదా గోత్రపు సింహము నీ పక్షమున ఉన్నాడని నీ శత్రువులకు తెలియబోతున్నది. నువ్వు మొర్రపెట్టుచుండగా, ఈ దినమున నీవు మొరపెట్టుచుండగా నీ శత్రువు వెనుకకు తిరగబోతున్నాడు. ఒకవైపు నుంచి నీ మీద లేచిన అపవాది నలువైపుల